మీరు ఎప్పుడైనా మ్యాజిక్ చేసి మనుషులు మాయం చేయడం చూస్తుంటారు, కానీ మన దేశంలో మాత్రం పెద్ద పెద్ద కొండల్ని పర్వతాలని మాయం చేస్తున్నారు. అవును, నిజమే. అరవలి పర్వతాల విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్గా 90 మీటర్స్ కంటే తక్కువ ఎత్తు ఉండే ఏ మౌంటైన్ కూడా ప్రొటెక్టివ్ జోన్లోకి రాదని తెలియజేసింది. 90 మీటర్లు అంటే మీ ఇమాజినేషన్ కోసం చెప్తున్నా, 30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ అన్నారు. దీని అర్థం ఏంటిదో తెలుసా? 90 మీటర్స్ కంటే తక్కువగా ఎత్తు ఉండే ఏ మౌంటైన్ అయినా మైనింగ్ చేసుకోవచ్చు అని దీని అర్థం ఇండైరెక్ట్. అరవలి పర్వతాల్లో 90% ఇవే ఉన్నాయి. ఇవి ఉత్తర భారతదేశంలో సగం వరకు, అంటే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ వరకు కూడా వ్యాపించింది. ఇవి భూగర్భ జలాలని పునరుద్ధరింపజేస్తాయి. అరవలి పర్వతాలు అతి పురాతనమైన పర్వతాలు. ఇవి తార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫాన్లని ఇతర ప్రాంతాలకి వ్యాపించకుండా అడ్డుకుంటాయి. ఈ పర్వతాలు ఎన్నో వన్యప్రాణులకి, కొన్ని వందల పక్షుల జాతులకి ఆవాసం. అందుకే దీన్ని రాజస్థాన్ లైఫ్ లైన్ హిల్స్ అని అంటారు. అరవలి పర్వతాల విషయంలో వాటి ఎత్తు ఆధారంగా కాకుండా పర్యావరణ భద్రతను పునఃపరిశీలించి కోర్టు తీర్పుని ఇవ్వాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్నారు.